డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు కదా, అంటే దీన్ని రద్దు చేస్తే గనక మన ఇండియన్స్కి వచ్చే నష్టం ఏమైనా ఉంటుందంటారు? ఇప్పుడు ట్రంప్ మరి చాలా దీనిపైన యోచనలు అయితే ఉన్నాడు, రద్దు చేయాలి అని చెప్పేసి. మరి నష్టాలు ఎలా ఉంటాయంటారు? ఈ నష్టాలు మాట్లాడంటే నువ్వు ఇచ్చిన 5 నిమిషాలు చాలుతున్నావేనా? ఎందుకంటే రోజు రోజుకి సంచలన వార్తలు వస్తూనే ఉన్నాయి. ట్రంప్ అసలు ప్రెసిడెంటే కాలేదు, ప్రెసిడెంట్ అవుతాడని తెలుసు. ఆయన ప్రెసిడెంట్ అవుతాడు 2 నెలల ముందు ఎవ్రీడే ఒక గోల్డ్ మీద ఒక ప్రాబ్లం, H1B మీద కోసం, ఓపీటీ మీద ప్రాబ్లం, స్టెమ్ మీద ఒక ప్రాబ్లం. అంటే ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఆయన ఫస్ట్ టర్మ్లోనే స్టార్ట్ చేశాడు ఈ యాక్టివిటీ. అనుకున్నంత రానియలేదంటే కొద్ది లాస్ట్ స్టేజ్లో స్టార్ట్ చేశాడు. ఇవాళ కొత్త సబ్జెక్ట్ కాదు. ట్రంప్ ఈజ్ ఆల్వేజ్ నేషనలిస్ట్. అంటే మన కంట్రీకి రావాల్సిన ఉద్యోగాలు విదేశాలు, మన కంట్రీ వాళ్ళకి మొత్తం రాకుండా ఉన్న ఉద్యోగాలు విదేశీయులకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోతే మన వాళ్ళు ఎలా బతుకుతారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ప్రతి స్టేట్కి, ప్రతి కంట్రీకి ఉండమంట. అయితే ఇది ఇవాళ ఈయనతో కాదు, ఈ సంప్రదాయం గత 30, 40, 50 సంవత్సరాల నుండి. ఆ 30, 40, 50 సంవత్సరాలు ఒక్కసారి తీసేయడం అనేది కష్టం. లాస్ట్ టైంలో కొద్దిగా మాడిఫై చేసి కొద్దిగా ట్రై చేశారు, అప్పుడు పడిపోయాడు. సో ఇప్పుడు ఈ ఓపీటీ అనేది అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. అంటే స్టెమ్ కోర్స్ అయిపోయిన తర్వాత 1 year ఎక్స్టెన్షన్ ఇస్తారు, లేకపోతే ఇప్పుడు 3 years డిపెండింగ్ ఆన్ ది పొజిషన్ ఆఫ్ ది క్యాండిడేట్. స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్. లాస్ట్ టైం పెట్టుకున్నాం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. అది జనరల్గా ఒక 2 years ఉంటుంది. మన విదేశీ విద్యార్థులు వెళ్ళిన తర్వాత ఆ కోర్స్ చేసి ఇంకొక 1 year మనకి అప్రెంటిస్ ఇంటర్న్షిప్ అంటారు. ఆ విధంగా 1 year నుండి 3 years దాకా గడిపేసాయి. తర్వాత పర్మనెంట్ జాబులు కొట్టేస్తారు. ఎందుకంటే బేసికల్గా ట్రంప్కి ఇష్టం లేకపోయినా మన ఇండియన్స్ ఐక్యూ ఇస్ మచ్ హయ్యర్ దాన్ అమెరికాలో ఉన్న కొంతమంది కంట్రీ చూస్తే there are 2-3 reasons why Indians are invited. Indians are invited because of their IQ. కొంతమంది ఇంగ్లీష్ బాగానే ఉంటుంది. అట్లనే మూడోది కాస్ట్ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ లెస్. అమెరికా వాడు గంటకి $50 అడిగితే మనం గంటకు $10-15 చేసేస్తాం. అదే ఎక్కువ. మన ఇండియాలో అంత రాదు కదా. సో వీళ్ళు కూడా డే అండ్ నైట్ ఓటీలు, పీటీలు అన్నీ ఉంటాయి, అవన్నీ చేస్తారు. సో ఈ 3 reasons వల్ల మన వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు మెక్సికన్స్ ఎంతోమంది ఇల్లీగల్గా వెళ్ళిపోతారు. ఇండియా కూడా వెళ్ళినా ఓ మోస్తరుగా వెళ్తారు, కానీ అంత ఎక్కువ. ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం ఇల్లీగల్ లిస్ట్లో 18,000 మంది ఉన్నారని. ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆప్ట్ ప్రోగ్రామ్ కానీ 3 years తీసేస్తే దాదాపు 1,00,000 మంది, 98,000-99,000 మంది లిస్ట్ ఆల్రెడీ రెడీ అయింది అని విన్నాను. ట్రంప్ 17th, 18th లిస్ట్ రెడీ చేసి 20th సైన్ చేయగానే సంతకం పడేస్తే కథం. ఈ 1,00,000 మంది పరిస్థితి ఏంటి? అయోమయం. అంటే సార్ 3 ఏళ్ళు దాటితే వెళ్ళిపోమని అంటాడంటారా ట్రంప్? అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్ ఇప్పుడు వాళ్ళు ఈవెన్ అమెరికన్స్ ఆర్ ఫైటింగ్ విత్ హిమ్. దట్ ఏంటంటే మీరు వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నారు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000. మనకి లేకుండా వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు కదా సార్. మేము ఎలా బతుకుతాం? హౌ వీ విల్ సర్వైవ్ అనేది మీరు ఇప్పుడే కాదు, 2023వ సంవత్సరంలో వాషింగ్టన్ నుండి కొంతమంది కేసులు వేశారు, అంటే కోర్టుకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు దాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు అది వాస్తవం కాబోతుంది, నిజం కాబోతుంది. నిజం కాబోతుందంటే ట్రంప్ వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ డెసిషన్ ఈజ్ ఫైనల్. ప్రెసిడెంట్ డెసిషన్ ఎవరు? ఇప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ తీసుకున్న, స్టేట్ చీఫ్ మినిస్టర్ తీసుకున్న ఫైనల్ డెసిషన్. ఇంకొకటి వచ్చి ఆర్గ్యూ చేయడు. ఒకళ్ళు కోర్టు వేసినా వాళ్ళకున్న లాజిక్ వాళ్ళకుంటుంది, వీళ్ళకున్న లాజిక్ వీళ్ళకుంటుంది. ఓవరాల్గా ఈ ఆప్ట్ అనేది చాలా పాజిటివ్ వేలో బాగా లాభపడేటట్టు వాడు. ఎందుకంటే మనం అమెరికా వెళ్ళాలంటే ఇప్పట్లో 50 లక్షల నుండి ₹1 కోటి డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ అండ్ లొకేషన్. చాలామంది తెలియదు. మనకి ఇక్కడ యూనివర్సిటీ పేరుతో బ్రాండ్ చూస్తాం, అక్కడ లొకేషన్ పేరుతో బ్రాండ్లు చూస్తాం. మేము చూసాం లాస్ట్ టైం మనం మాట్లాడాం, కన్సల్టెన్సీ కంపెనీ మాట్లాడాం. సో నేనేమంటానంటే ఇది తీస్తే డెఫినెట్గా ఇండియా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఓపీటీని స్కిల్ ప్రోగ్రామ్కి వాడుతున్నారు, టాలెంటెడ్ వాళ్ళని. సో దాన్ని ఇప్పుడు వేరే విధంగా వాడుకుంటున్నారు అనేది ఒక సంఘటన జరుగుతుంటే విచారణ జరుగుతుంది. సో ఆ విధంగా లేటెస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన న్యూస్లో 97,000 మందిని ఐడెంటిఫై చేశారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో జనవరి 20th తేలుతుంది. అంటే సార్ అమెరికన్స్ అక్కడ ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా ఎవరైతే విదేశీ అక్కడికి వెళ్తున్నారో వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారని వాళ్ళు ఆందోళన చెందుతున్నారంటారా? డెఫినెట్గా. ఎందుకంటే అదే కదా ప్రాబ్లము. పక్కన మన కడుపు నిండకుండా ట్రంప్ గారు ఏమంటారు, మన కడుపు నిండకుండా పక్కోడు కడుపు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటున్నారు. ఏది అంతే కదా. మన ఇల్లు ఇప్పుడు మన ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అంటారు. సో మనది అసలు చక్కబడకుండా వేరే వాళ్ళని ఇన్వైట్ చేసినంత తోపు పనులు ఎందుకు చేస్తున్నారు సార్? ముందు మమ్మల్ని కాపాడండి, తర్వాత వాళ్ళకి ఇవ్వండి మిగిలితే అని.
సో ఇప్పుడు అది స్టూడెంట్స్ కూడా బాగా ఎగ్నెస్ట్ ఉన్నారు, బికాజ్ దే ఆర్ ఆల్సో సఫరింగ్ వితౌట్ జాబ్స్. ఇప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కొద్దిగా బెటర్, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ లెవెల్లో ఉంటుంది. కనీసం $3,000-4,000 లేనిదే నెలకి బతకడం కష్టం. ఈచ్ డాలర్ $80, వాళ్ళకి ₹1 సమానం అక్కడ. సో ఏదైనా తక్కువ ఏం దొరకదు. ఒక జ్యూస్ తాగాలంటే $50, $100 అంటారు. నేను మొన్న థాయిలాండ్ వెళ్ళినప్పుడు అంతే అయింది. మన రూపీ వేరు, అక్కడ ఏదైనా మలేషియా మొన్న వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ₹100 ఇచ్చుకున్నాం. మన కొబ్బరికాయ ₹20 ఉండేది అప్పుడు, $20-30, ₹100 ఇచ్చుకున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్టర్నేటివ్స్ లేవు. అట్లా ప్రతిదీ కాస్ట్లీ. రింగెట్స్తో ఉంటాయి, థాయ్ బట్స్ అని ఉంటాయి. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఆస్ట్రేలియన్ డాలర్ వేరు, సింగపూర్ డాలర్ వేరు, అమెరికా డాలర్ వేరు. సో ఓవరాల్గా ఈ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఇండియా మీద పడబోతుంది. ట్రంప్ పైకో మాట చెప్తున్నాడు, కిందో మాట అవుతుంది. ఎందుకంటే మోడీ గారు కలిసినప్పుడు మోడీ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్, ది బెస్ట్ అని ఒక పక్క ఎత్తుతున్నాడు, వెనకాలనే లాగుతూనే ఉన్నాడు కాదు. బాయ్ అంటాడు, చేయాల్సిన పనులు కామ్గా జరిగిపోతున్నాయి. అంటే సార్ ట్రంప్ ఓపీటీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు అంటున్నారు. అంటే నిప్పు లేనిదే పొగలారు కదమ్మా, నిప్పు ఉంటేనే పొగ వస్తుంది. ఎక్కడో నిప్పు ఉంది, బయటకు కనిపించట్లేదు, వేగ్గా ఉంది. ఇప్పుడు క్లౌడీలో మనకు కనిపిస్తే ఏం కనిపించదు. ఒకసారి క్లారిటీ వచ్చింది అనుకో, క్లౌడ్ పోతే మొత్తం రియాలిటీ కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఆయన ఇమిగ్రేషన్ మీద, H1B మీద అది ఫస్ట్ స్టెప్ పెట్టాడు. తర్వాత వీసా ప్రాసెస్లో పెట్టాడు. దాని తర్వాత లేటెస్ట్ ఆప్షన్ ఓపీటీ అనేది మనం లాస్ట్ టైం కూడా స్టెమ్ అనేది కంపల్సరీ ఉండాలి. 2 years కోర్స్, అది 1.5-2 years కోర్సు. ఆ స్టెమ్ కంప్లీట్ అయ్యాక 3 సంవత్సరాల వరకు వీళ్ళకి ఎలిజిబిలిటీ, అంటే 5 సంవత్సరాలు ఓవరాల్గా. ఈ 5 సంవత్సరాలు కనీసం వీళ్ళకి ఖర్చు పెట్టిన డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే శాలరీ ప్రకారం చూసుకుంటే ఒక $1 lakh వేసుకున్నా కొద్దిగా ఖర్చు అయినా 50% మిగిలితే, ఇప్పుడు ఏమవుతుంది, ఒక స్టెమ్ అయిపోగానే వెళ్ళిపోమని అనుకోండి, ఇన్కమ్ విల్ కమ్ డౌన్. సో వాడు బ్యాంక్రప్ట్ అయిపోతాడు. ఎందుకంటే అప్పులు చేసుకొని, మన దగ్గర ఇండియా వాళ్ళు చాలా మందికి 50 లక్షలు 60 లక్షలు ఇంట్లో ఉండవు. ఒక 10 లక్షలు 20 లక్షలు కట్టుకొని ఆ 40 లక్షలు ఈ 2 సంవత్సరాలు తీర్చడానికి ఒప్పందం పెట్టుకొని బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టో ఏదో ఒకటి చేసి వెళ్తారు. ఆ 3 సంవత్సరాలు అయ్యేసరికి ఇద్దరు సంపాదించి, సపోజ్ నెలకు $3,000-4,000 సంపాదిస్తే రోజుకి, నెలకు $1,00,000 $80,000 అవుతుంది, 6,000. ఆ $1 కొద్దిగా ఖర్చు పెట్టుకొని ఓటీ పార్ట్ టైం చేసుకొని జాబులు చేసుకొని. అందుకే కదా మన ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, ఈ కొత్త సిస్టమ్ వచ్చాక ఇల్లీగల్గా ఎవరితోంది ఉన్నారో వాళ్ళని ఏరేయండి అని. అయితే వాళ్ళు మన ఇండియన్కి ఒక్కడికే టార్గెట్ పెట్టట్లేదు. ఆయన తెలిసి ఇండియా వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ మన ఇండియా వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు అడగకముందే ఇప్పుడు మీరు మెక్సికన్ ఉన్నాడు, మీరున్నారు, చైనీస్ ఉన్నాడు, జపనీస్ ఉన్నారు. ఇప్పుడు వాడిని అడుగు, నిన్ను కూడా అడుగుతాడుగా. యాజ్ ఇట్ ఈస్గా వాడికి తెలియదు. కానీ అందరిలో నలుగురిలో గోవింద్ అన్నట్టు, నలుగురితో నారాయణ, కులంతో గోవింద్ ఒక డైలాగ్ ఉంది. సో అందరినట్టు నిన్ను అడిగితే చెప్పడానికి ఏం లేదు. హార్ట్ ఫియర్. అది తెలుగులో ఏదో సామెత ఉంది, భర్త కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు నవ్వినందుకు కోపం వచ్చిందని. అట్లా వీళ్ళ మీద ఇండియా మీద టార్గెట్ కాదు, ఇండియాలో కూడా బలైపోతున్నారు. ఎక్కువ టార్గెట్ మెక్సికన్స్, చైనీస్ వాళ్ళు ఉన్నారు. మనం చాలా తక్కువ, అంత మరీ ఫేక్ కాదు. స్కిల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి పాత వాళ్ళు ఏం టచ్ చేయలేడు. సో అందుకని ఇప్పుడు వీసా ప్రాసెసింగ్ ఆఫీసర్ కూడా కంగిస్తున్నాడు. అంటే నేను టెంప్ట్ చేసి నీకు చెప్పిస్తున్నాడు, నువ్వు ఎక్కడ చేస్తున్నావు, నువ్వు పలానా యూనివర్సిటీ ఉంది కాలిఫోర్నియా, అక్కడికి మేబీ 100 మైళ్ళు దూరం వెళ్ళి నువ్వు పని చేస్తున్నావు పార్ట్ టైం. నీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉంటాయి, బస్ మీ కార్డ్స్ వాడతారు కదా, పేమెంట్ బ్యాంక్ అకౌంట్. నువ్వు ఎక్కడో ఏ ఊర్లో అయితే మీరు చేస్తున్నారో ఆ ఊర్లో కట్ అవుతుంటాయి మీ పేరు మీద, మీ బ్యాంక్ అకౌంట్లో. సో ఆడేమడుగుతున్నావు అంటే, నువ్వు చదివేది ఒక దగ్గర, నువ్వు పని చేసేది ఇక్కడ ఎందుకు వెళ్తున్నావు, నువ్వు జాబ్ చేస్తావు, నువ్వు పెట్రోల్ పంప్లో చేస్తున్నావు, హోటల్లో చేస్తున్నావు బాయ్ అని అడిగితే, లేదు సార్ నిజం చెప్పొద్దు జైల్లో పెడతానంటాడు, వీసా క్యాన్సిల్ చేసినట్టు. ఎస్తానని సంతకం పెట్టి రాయించేస్తున్నాడు, ఐఎమ్ వర్కింగ్, అయిపోయింది. సో హౌ టు రెడ్యూస్. మరోపక్క చూస్తే సార్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నిరసనలు కూడా చేయడం అయితే చూస్తున్నాం. మరి అది మొదటి నుండి ఉందండి, ఇప్పుడు కొద్దిగా బాగా లైటింగ్లోకి వచ్చింది. అంటే ఒకప్పుడు మనకి సోషల్ మీడియా ఉండేది కాదు, అప్పుడు ఉంది, బయటికి తెలిసేది కాదు, ఆ కన్సర్న్ సబ్జెక్ట్ ఏరియా వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు అలా కాదు కదా, సోషల్ మీడియా వచ్చాక ఇక్కడ పెడితే ప్రపంచం మొత్తం ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాం కదా మా మేక్ ఇన్ ఇండియా అని. మనం అన్నప్పుడు వాళ్ళు ఎందుకు అనుకోరు, మనం మేక్ ఇన్ ఇండియా అంటాం, వాళ్ళు ఏమంటారు మేక్ గ్రేట్ అమెరికా అని అనుకుంటారు. సో ఎవరి కంట్రీ వాళ్ళ మీద ప్రేమ ఉండడం తప్పలేదు కదా. సో ఫైనల్గా చూసుకుంటే 97,000 మంది విద్యార్థుల భవిష్యత్తు మరి ప్రశ్నార్థకంగా మారుతుందంటే ఎస్, ఆందోళన ఉంది. 50% పోతారు. అసలు ఎంతమంది మేనేజ్ చేసుకోగలుగుతారు, ఎంతమంది స్కిల్డ్ ఉంటే డెఫినెట్గా భయపడక్కర్లేదు. ఇక్కడ ప్రాబ్లం అంటే స్కిల్ లేని వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం టచ్ చేయాలి, అన్యాయంగా బిహేవ్ చేయట్లేదు. టాలెంట్స్ లేని వాళ్ళకైతే ఇబ్బంది. ఇప్పుడు టికెట్ లేని ప్రయాణం, ఇక్కడ టికెట్ లేకుండా ఎప్పుడు పట్టుకుంటాడు కండక్టర్, బస్సు స్క్వాడ్ తెలియదు కదా. పట్టుకున్న తర్వాత నేను మర్చిపోయాను, కండక్టర్ రాలేదు, కండక్టర్ దూరంగా ఉన్నాడు అంటే అవన్నీ నమ్మడు కదా.
ఫస్ట్ ఎక్కగానే నువ్వు చేయాల్సిన పని టికెట్ తీసుకో. Yes. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు స్కిల్స్ ఉన్న వాళ్ళని వదులుకోరు, ఎందుకంటే వాళ్ళు వదులుకుంటే వాళ్ళకే లాస్. Loss. Yes. ట్రంప్ ఏమంటాడంటే మీరు వచ్చి చదువుకొని వెళ్ళిపోండి అంటున్నాడు. వెళ్ళిపోండి. ఇండియా వాళ్ళు ఏమంటారు, మేము అంత పిచ్చోళ్ళం 60 లక్షలు పెట్టుకొని చదువుకొని వచ్చి 2 సంవత్సరాలకి వెళ్ళిపోతే మీకు 60 లక్షలు ఇన్కమ్ వస్తుంది, మాకేం వస్తుంది? ఇది క్వశ్చన్. ఎస్. అదేదో సినిమాలో రవితేజ అంటారు, లుంగికి టవల్కి మధ్య కొట్లాడుతున్నాడు, ఆ ఆవేశానికి దానికి మధ్య అట్లా మధ్యలో ఫిట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. అభిమన్యుడు ఉన్నాడు, అర్జునుడు కొడుకు, పద్మవ్యూహంలోకి వెళ్ళడం నేర్పుతాడు కృష్ణుడు, రావడం నేర్పడు, అందుకని ఆయన అయిపోతాడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. Till January 20th. Yes. Thank you, sir. Thank you.